హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెమ్ 3 మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ సెక్షన్ ఏలోని సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. డిఫైన్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ G. Prove that if A belongs to G, then order of A is equal to order of A inverse. Order of an element. Okay, first మనం order of an element అంటే ఇప్పుడు డిఫైన్ చేద్దాం. Order of an element. The order of an element A in group G is the least positive integer n such that A power n is equal to E. Okay, A అనేది గ్రూప్ G లోకి ఎలిమెంట్. Order of A అనేది is the least positive integer n such that a power n is equal to e. ఓకే, n అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి, అలాగే a పవర్ n is equal to e అవ్వాలి. a పవర్ n is equal to e అవ్వి n అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయితే అప్పుడు ఆర్డర్ ఆఫ్ a అనేది n అని చెప్తాం. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్డర్ ఆఫ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై o ఆఫ్ a ఆర్ mod a. ఓకే, ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ a అని రాస్తాం. ఆర్డర్ ఆఫ్ a is equal to n అని రాస్తాం. a పవర్ n is equal to e అయితే n అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయితే. ఓకే ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏ యొక్క పవర్లో వేరియస్ పాజిటివ్ ఇంటిజర్స్ ఉంచినప్పుడు, పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నంబర్స్. ఓకే, ఏ యొక్క పవర్లో వేరియస్ పాజిటివ్ ఇంటిజర్స్ ఉంచినప్పుడు మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఏ వాల్యూస్ ఏ యొక్క పవర్లో ఏ పాజిటివ్ ఇంటిజర్స్ ఉంచినప్పుడు మనకి ఐడెంటిటీ వాల్యూ వచ్చిందో ఆ వాల్యూస్ అన్నిటిని నోట్ చేసుకుంటాం. ఓకే, ఆ వాల్యూస్లో లీస్ట్ అంటే ఏంటి, స్మాలెస్ట్. ఓకే, స్మాలెస్ట్ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏ యొక్క ఆర్డర్ అని చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్ ఆఫ్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ తీసుకున్నాం. ఓకే, ఎలిమెంట్స్ ఏముంటుంది, 1 -1 i అండ్ -i. ఓకే, జీ అనేది ఒక గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్. ఈ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్ కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది, మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది 1 అవుతుంది. ఇప్పుడు మనం ఈ సెట్ జీలోని ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఆర్డర్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఏంటి, ఆర్డర్ 1 అంటే ఏంటి, ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, ఐడెంటిటీ ఎలిమెంట్ యొక్క ఆర్డర్, ఐడెంటిటీ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే 1 యొక్క పవర్ వేరియస్ వాల్యూని వేరియస్ పాజిటివ్ ఇంటిజర్స్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 పవర్ 1 ఏంటి, 1. ఓకే, 1 పవర్ 2 ఏంటి, 1. 1 పవర్ 3 అంటే 1 యొక్క పవర్లో ఏ వాల్యూస్ ఇచ్చినా ఏ పాజిటివ్ ఇంటిజర్ ఇచ్చినా మనకి 1 వస్తుంది. కానీ మనం ఏం తీసుకోవాలి, ఆర్డర్ కింద లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఓకే ఓకే, ఈ పాజిటివ్ ఇంటిజర్స్లో లీస్ట్ ఏంటి, 1. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ 1 అనేది ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ 1 అనేది 1 అవుతుంది. ఓకే, మనం ఏమి రాస్తాం, ఆర్డర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఐడెంటిటీ ఎలిమెంట్ ఆర్డర్ అనేది ఏమవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఆర్డర్ ఆఫ్ -1. ఓకే, అంటే -1 యొక్క పవర్లో వేరియస్ పాజిటివ్ ఇంటిజర్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, -1 వస్తుంది. -1 పవర్ 2 మనకి ఏమొస్తుంది, పాజిటివ్ 1 వస్తుంది. అలాగే -1 పవర్ 4 పాజిటివ్ 1, -1 పవర్ 6 పాజిటివ్ 1, అంటే 2 4 6. ఈవెన్ నెంబర్స్ ఏమొచ్చినా మనకి ఐడెంటిటీ వాల్యూ వస్తుంది. ఐడెంటిటీ వాల్యూ అంటే ఏంటి, 1 అనేది ఏంటి, ఐడెంటిటీ వాల్యూ. కాబట్టి ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ -1 అనేది ఏమవుతుంది, ఓకే, -1 యొక్క పవర్లో వేరియస్ పాజిటివ్ ఇంటిజర్స్ ఇచ్చినప్పుడు ఏ పాజిటివ్ ఇంటిజర్స్ అయితే మనకి ఐడెంటిటీ వాల్యూ ఇస్తుందో ఆ ఐడెంటిటీ వాల్యూస్లో లీస్ట్ వాల్యూ అనేది ఆర్డర్ అవుతుంది. ఓకే, ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది వస్తుంది. ఇందులో లీస్ట్ ఏంటి, లీస్ట్ అనేది 2. కాబట్టి మనకి ఆర్డర్ ఆఫ్ -1 అనేది 2 అవుతుంది. ఓకే, దీన్ని మనం ఎలా రాస్తాం, ఆర్డర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 2 అని రాస్తాం. ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ i ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఆర్డర్ ఆఫ్ i పవర్ 1 అంటే i. ఓకే, i పవర్ 2, i స్క్వేర్ అంటే -1, i క్యూబ్ అంటే i క్యూబ్ నేను ఎలా మనం i స్క్వేర్ ఇంటూ i కింద రాయొచ్చు. i స్క్వేర్ అంటే ఏంటి, -1 ఇంటూ i అంటే -i. i పవర్ 4 ఏంటి, i పవర్ 4 అంటే i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ కింద రాయొచ్చు. i స్క్వేర్ అంటే ఏంటి, -1 ఇంటూ -1 పాజిటివ్ 1, అంటే i పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ వాల్యూ. అంటే ఆర్డర్ ఏమవుతుంది, ఆర్డర్ అనేది 4 అవుతుంది. ఓకే, i యొక్క పవర్లో 4 8 12. ఓకే, 4 యొక్క మల్టిపుల్స్ ఏముంచినా మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది వస్తుంది. కానీ మనం ఏం తీసుకోవాలి, లీస్ట్ వాల్యూ తీసుకోవాలి కదా. లీస్ట్ అంటే స్మాలెస్ట్ వాల్యూ తీసుకోవాలి, అదేంటి 4. కాబట్టి ఆర్డర్ ఆఫ్ i అనేది ఏమవుతుంది, 4 అవుతుంది.
ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ మైనస్ ఐ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్డర్ ఆఫ్ మైనస్ ఐ, ఓకే, మైనస్ ఐ ఓవర్ పవర్ 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు minus 1 minus I whole cube is equal to positive 1 minus I, okay, I cube అంటే ఏమొస్తుంది మనకి, okay, minus into minus 1 positive 1 వస్తుంది. I power 4 ఏమొస్తుంది, minus I power 4 అనేది 1 వస్తుంది. ఏమొస్తుంది, 1 వస్తుంది అంటే ఐడెంటిటీ వాల్యూ. కాబట్టి ఆర్డర్ ఆఫ్ మైనస్ ఐ అనేది ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ మైనస్ ఐ అనేది 4 అవుతుంది. ఓకే, మైనస్ ఐ యొక్క పవర్లో 4 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 4, 8, 12. ఈ వాల్యూస్ ఏముంచినా మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది వస్తాయి. కానీ మనం లీస్ట్ తీసుకోవాలి కదా, స్మాలెస్ట్ తీసుకోవాలి కాబట్టి 4. కాబట్టి ఆర్డర్ ఆఫ్ మైనస్ ఐ అనేది 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఓకే ఇక్కడ ఇది మర్చిపోయాను. ఇఫ్ నో సచ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్, ఓకే, ఏ పవర్ ఎన్ అంటే ఏ యొక్క పవర్లో ఏ పాజిటివ్ ఇంటీజర్ ఉంచినా మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది రాకపోతే అప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఇన్ఫైనైట్ అని చెప్తాం. ఇఫ్ నో సచ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్స్ దెన్ వి సే దట్ ఏ యాజ్ ఇన్ఫైనైట్ ఆర్డర్. ఇప్పుడు ఏ తీసుకున్నాం అనుకోండి, ఏ యొక్క పవర్లో ఏ పాజిటివ్ ఇంటీజర్ ఉంచినా మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది రావట్లేదు అనుకోండి, అంటే ఐడెంటిటీ వాల్యూకి ఈక్వల్ అవ్వట్లేదు, అప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఇన్ఫైనైట్ అని చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యూ విత్ రెస్పెక్ట్ టు డాట్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, క్యూ విత్ రెస్పెక్ట్ టు డాట్ అనేది ఒక గ్రూప్. ఓకే, ఇందులో ఐడెంటిటీ వాల్యూ ఏంటి, ఐడెంటిటీ వాల్యూ అనేది 1. క్యూ అనేది ఏంటి, సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్. ఓకే, మనకి 2 తీసుకున్నాం అనుకోండి, 2 యొక్క పవర్లో ఏ పాజిటివ్ ఇంటీజర్ ఇచ్చినా, పాజిటివ్ ఇంటీజర్ అంటే న్యాచురల్ నెంబర్స్, ఎనీ న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినా మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది వస్తుందా, రాదు. ఓకే, 0 తీసుకోకూడదు, ఓకే, పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. ఓకే, 1 నుంచి అనుకోండి 2 వస్తాయి, 2 ఉంచితే 4 వస్తాయి, మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది రావట్లేదు. కాబట్టి ఆర్డర్ ఆఫ్ 2 అనేది అవుతుంది, ఆర్డర్ ఆఫ్ 2 అనేది ఇన్ఫైనైట్ అవుతుంది. ఓకే, ఇఫ్ నో సచ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ దెన్ వి సే దట్ ఏ హ్యాస్ ఇన్ఫైనైట్ ఆర్డర్. ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేద్దాం. ఈ గ్రూప్ జీలోని ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఇన్ఫైనైట్ ఉంటుంది లేదా ఫైనైట్ ఉంటుంది. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఫైనైట్ అయినప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఆ ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ యొక్క ఆర్డర్కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఒకవేళ ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఇన్ఫైనైట్ అయితే ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ కూడా ఇన్ఫైనైట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకే, మనం ఇందులో 2 కేసెస్ ఉంటే ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఫైనైట్ అయినప్పుడు, మనం ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఫైనైట్ అయినప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఇన్ఫైనైట్ అయినప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ కూడా ఇన్ఫైనైట్ అవుతుందని మనం ప్రూవ్ చేస్తాం. కేస్ 1 కేస్ 2 కింద తీసుకుంటాం. ఓకే, లెట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైనైట్. ఓకే, మన ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఫైనైట్ అనుకుందాం. ఏ అనేది గ్రూప్ జీరోకి ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఫైనైట్. ఓకే, లెట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు m. ఓకే, ఆ ఆర్డర్ అనేది m అనుకుందాం. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు m అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు n. ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ కూడా ఏంటి, ఫైనైట్. ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఏంటి, m. ఓకే, మన ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలంటే, ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలంటే m ఈజ్ ఈక్వల్ టు n అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు n అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు n అని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఉపయోగించుకుని మనం 2 ఇన్ఈక్వాలిటీస్ ని ఫార్మ్ చేస్తాం. ఓకే, ఆ 2 ఇన్ఈక్వాలిటీస్ ని ఉపయోగించుకుని మనం m ఈజ్ ఈక్వల్ టు n అని ప్రూవ్ చేస్తాం. ఓకే, సిన్స్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు m, ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఏంటి, m. ఆర్డర్ ఆఫ్ ఏ అనేది m కాబట్టి మనం ఏం రాయొచ్చు, ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు n రాయొచ్చు కదా. మన డెఫినేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ చూసాం కదా. ఓకే, ఆ డెఫినేషన్ బట్టి మనం ఏం రాయొచ్చు, ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు en రాయొచ్చు. ఓకే, మనం ఇక్కడ బోత్ సైడ్స్ ఇన్వర్స్ అప్లై చేస్తే am హోల్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్ అని రాయొచ్చు కదా. ఓకే, విచ్ ఇంప్లైస్, ఓకే, దీన్ని ఇలా రాయొచ్చు కదా, ఇన్వర్స్ లోపల తెచ్చి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఈ అని రాయొచ్చు కదా. మనకి ఈ ఇన్వర్స్ అంటే ఏంటి, ఈ ఇన్వర్స్ అంటే ఈ కదా. ఓకే, ఈ ఇన్వర్స్ ప్లస్ మనం ఈ రాసాం. ఓకే, ఓకే, దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఓకే, ఏ పవర్, ఓకే, ఏ ఇన్వర్స్ హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది. మనకి ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఏంటి, n అని తెలుసు. అంటే ఏంటి, ఏ ఇన్వర్స్ హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఈ అని తెలుసు. అలాగే మనకి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఈ అని వస్తుంది.
అంటే మనం ఏం రాయొచ్చు, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు m అని రాయొచ్చు. ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, n, కాబట్టి n ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు m అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఇలా ఎందుకు రాసామంటే మనకి ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది n అంటే ఏ ఇన్వర్స్ యొక్క పవర్లో వేరియస్ పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది వచ్చిందో ఆ పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి రాసుకుంటాం. ఓకే, అందులో లీస్ట్ వాల్యూ ఏదైతుందో ఆ లీస్ట్ వాల్యూ అంటే స్మాలెస్ట్ వాల్యూ ఏదైతుందో ఆ స్మాలెస్ట్ వాల్యూని ఆర్డర్ అంటాం. ఇక్కడ ఏ ఇన్వర్స్ యొక్క ఆర్డర్ n అనుకున్నాం. ఓకే, కానీ n కంటే పెద్ద వాల్యూస్ ఉంచినప్పుడు కూడా n అనేది లీస్ట్, ఇంకో వేరే వాల్యూ ఉంచినప్పుడు కూడా మనకి ఐడెంటిటీ వాల్యూ వస్తుందంటే ఆ వాల్యూ అనేది n కంటే పెద్దది అవుతుంది లేదా n కి ఈక్వల్ అవుతుంది. n కంటే పెద్దది అవుతుంది లేదా n కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ m ఉంచాం, ఏ ఇన్వర్స్ యొక్క పవర్లో m ఉంచాం, మనకి ఏమొచ్చింది, ఐడెంటిటీ వాల్యూ వచ్చింది. అంటే ఈ m అనేది n కి ఈక్వల్ అవుతుంది లేదా n కంటే పెద్దది అవుతుంది. అదే రాసాం, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు m అని రాసాం. ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే n కాబట్టి n ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు m అని రాసాం. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. ఇంకా క్లియర్ చెప్పాలంటే మనకి ఇందాక i యొక్క ఆర్డర్ కంప్యూట్ చేసాం. ఆర్డర్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీలో ఓకే i యొక్క ఆర్డర్ పనిచేసాం, i యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసాం. ఆర్డర్ ఆఫ్ i ఏంటి, 4 అంటే ఏంటి, i పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు e అంటే ఏంటి 1. ఓకే, కానీ i పవర్ 8 కూడా ఏంటి, i పవర్ 8 కూడా 1, i పవర్ 12 కూడా ఏంటి 1, అంటే 4 8 12 16. ఓకే, 4 యొక్క మల్టిపుల్స్ i యొక్క పవర్లో 4 యొక్క మల్టిపుల్స్ ఏం సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఐడెంటిటీ వాల్యూ వస్తుంది. కానీ మనం ఏం తీసుకుంటాం, ఆర్డర్ కింద లీస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఓకే, కాబట్టి ఆర్డర్ ఆఫ్ i అనేది ఏంటి 4. ఓకే, i యొక్క పవర్లో 4 కాకుండా వేరే ఏ వాల్యూ ఇచ్చినా, ఓకే ఇదర్ 8 12 లేదా m అనే వాల్యూ ఇచ్చినా మనకి ఐడెంటిటీ వాల్యూ వస్తుందంటే ఈ m అనేది ఇదర్ 4 అవ్వాలి లేదా 4 కంటే పెద్దది అవ్వాలి. ఓకే, మనకు ఆర్డర్ ఆఫ్ i అనేది 4 అని తెలుసు, 4 చిన్నది. ఓకే, 4 కంటే చిన్నదేమీ లేదు కాబట్టి m అనే వాల్యూ కూడా మనకి ఐడెంటిటీ వాల్యూ ఇస్తుందంటే i యొక్క పవర్లో m వచ్చినప్పుడు కూడా మనకి ఐడెంటిటీ వాల్యూ ఇస్తుందంటే ఇప్పుడు ఈ m అనేది 4 కి ఈక్వల్ అవుతుంది లేదా 4 కంటే పెద్దది అవుతుంది. ఓకే, అదే రాసాం, ఇక్కడ కూడా సేమ్. ఓకే, ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు n తీసుకుంటాం. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు n అని ఇక్కడ రాసాం కదా, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు n తీసుకుంటాం. దీన్ని రాయొచ్చు మనం, ఏ ఇన్వర్స్ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు e అని రాయొచ్చు. రైట్, ఇక్కడ మనం ఓకే ఈ n ప్రాబ్లం రాసి ఇన్వర్స్ బయట రాద్దాం, ఏ హోల్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు e అని రాద్దాం. ఇక్కడ మనం బోత్ సైడ్స్ ఇన్వర్స్ అప్లై చేస్తే ఈ ఇన్వర్స్ ఆ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ అని ఉంటుంది. అలాగే ఇక్కడ ఏ ఇన్వర్స్ వస్తుంది, ఈ ఇన్వర్స్ వస్తుంది. ఈ ఇన్వర్స్ అంటే ఏం తెలుసు మనకి, ఈ ఇన్వర్స్ అంటే ఈ అని తెలుసు, ఈ ఇన్వర్స్ అంటే ఈ. ఓకే, మనకి ఆర్డర్ ఆఫ్ ఏ ఏం తెలుసు, ఆర్డర్ ఆఫ్ ఏ అనేది m అని తెలుసు. అంటే ఏంటి, ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఈ అని తెలుసు. రైట్, ఏ పవర్ m అనేది ఈ, కానీ ఏ పవర్ n కూడా మనకి ఏమి ఇస్తుంది, ఈ ఇస్తుంది. ఓకే, ఏ యొక్క పవర్లో m ఇచ్చినప్పుడు ఐడెంటిటీ వాల్యూ వస్తుంది, అంటే ఇదే లీస్ట్, m అనేది లీస్ట్. కానీ n ఇచ్చినప్పుడు కూడా మనకి ఐడెంటిటీ వాల్యూ వస్తుందంటే ఈ n అనేది m కంటే పెద్ద అవుతుంది లేదా m కి ఈక్వల్ అవుతుంది. రైట్, అదే రాసిన ఇక్కడ, ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు n. ఆర్డర్ ఆఫ్ ఏ అంటే ఏంటి, m కాబట్టి m ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు n అని రాసాం. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ కూడా దీనికి వర్తిస్తుంది. ఓకే, దీన్ని ఇన్ఈక్వాలిటీ నెంబర్ 2 అనుకున్నాం. ఇది ఇన్ఈక్వాలిటీ నెంబర్ 1, ఇది ఇన్ఈక్వాలిటీ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 we have m is equal to n. Okay, from 1 and 2 we have m is equal to n. ఓకే, ఈ ఇన్ఈక్వాలిటీ 1 2 నుంచి మనం m is equal to n అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 is less than equal to 3 అని రాయొచ్చు. ఓకే, కానీ 2 is 3 is less than equal to 2 అని రాయొచ్చా. ఓకే, ఇది కరెక్ట్ కానీ ఇది రాంగ్. కానీ మనకి ఏ రాసాం, ఓకే అంటే వీటి నుంచి మనకి ఏం ఫామ్ చేసాం, m is less than equal to m అని ఫామ్ చేసాం, అలాగే m is less than equal to n అని ఫామ్ చేసాం. ఓకే, ఇలా రెండు ఇన్ఈక్వాలిటీస్ ఫామ్ అయినాయి అంటే m is equal to n అని అలా ఈ విధంగా ఫామ్ అయినాయి అంటే m is equal to n అయినప్పుడే ఫామ్ అవుతాయి. కాబట్టి m is equal to n అని చెప్పాం ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీ 1 నుంచి 2 నుంచి. ఓకే, therefore ఆర్డర్ ఆఫ్ a is equal to ఆర్డర్ ఆఫ్ a ఇన్వర్స్. ఓకే, m అనేది ఏంటి, ఆర్డర్ ఆఫ్ a.
ఓకే, n అనేది ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్, దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఇన్ఫైనైట్ అయితే ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ కూడా ఇన్ఫైనైట్ అవుతుందని ప్రూవ్ చేద్దాం. ఓకే, కేస్ 2, లెట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ఫైనైట్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏ అనేది గ్రూప్ G లోని ఏ అనే ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఇన్ఫైనైట్ అయింది. అప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ కూడా ఇన్ఫైనైట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యూ విత్ రెస్పెక్ట్ టు డాట్, క్యూ విత్ రెస్పెక్ట్ టు డాట్ అనేది ఏంటి, ఒక గ్రూప్. ఓకే, ఇందులో 2 అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఇక్కడ ఇందులో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ యొక్క ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది 1. ఓకే, సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ 2 అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఓకే, 2 యొక్క పవర్ లో ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ ఉంచినప్పుడు మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది వస్తుందా. ఓకే, పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నంబర్స్, 0 ఉంచకూడదు. ఓకే, పాజిటివ్ ఇంటిజర్స్ మాత్రం ఒక ఉంచాలి. ఓకే, 2 యొక్క పవర్ లో 1 ఉంటే 2 వస్తుంది, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. ఓకే, 2 యొక్క పవర్ లో ఏ వాల్యూ ఇచ్చినా మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది వస్తుందా, ఐడెంటిటీ వాల్యూ అనేది రాదు. అంటే 2 యొక్క ఆర్డర్ అనేది ఏంటి, 2 యొక్క ఆర్డర్ అనేది ఇన్ఫైనైట్. ఓకే, మరి 2 యొక్క ఇన్వర్స్ ఏంటి, 2 యొక్క ఇన్వర్స్ అనేది ఏంటి, 2 యొక్క ఇన్వర్స్ 1/2. ఓకే, మరి 1/2 యొక్క ఆర్డర్ ఏంటి, 1/2 యొక్క పవర్ లో ఏ వాల్యూ ఉంచినా మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది వస్తుందా, 1 ఉంచితే 1/2 వస్తుంది. ఓకే, 1/2 పవర్ లో 2 ఉంచితే 1/4 వస్తుంది. అంటే 1/2 యొక్క పవర్ లో కూడా ఏ వాల్యూ ఇచ్చినా మనకి ఐడెంటిటీ వాల్యూ అనేది రావట్లేదు. అంటే ఏంటి, 1/2 యొక్క ఆర్డర్ కూడా ఇన్ఫైనైట్. ఓకే, ఆర్డర్ ఆఫ్ 2 అనేది ఇన్ఫైనైట్. అలాగే ఆర్డర్ ఆఫ్ 2 ఇన్వర్స్, ఆర్డర్ ఆఫ్ 2 ఇన్వర్స్ కూడా ఏంటి, ఇన్ఫైనైట్. ఓకే, అదే మనం ప్రూవ్ చేయాలి. ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఇన్ఫైనైట్ అయితే ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ కూడా ఇన్ఫైనైట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకే, దీనికి మనం ఏం చేస్తామంటే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ టెక్నిక్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ టెక్నిక్ అంటే ఏంటంటే మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నామో దానికి ఆపోజిట్ గా ఎస్యూమ్షన్, ఓకే, దానికి ఆపోజిట్ గా ఎస్యూమ్ చేసుకుంటాం. ఆపోజిట్ గా ఎస్యూమ్ చేసుకుని మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రూవ్ చేస్తాం. అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఇన్ఫైనైట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏ ఈస్ ఇన్ఫైనైట్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఇన్ఫైనైట్. ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఇన్ఫైనైట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఏం చేస్తామంటే సపోజ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇస్ ఫైనైట్ అనుకుంటాం. ఓకే, మనం డైరెక్ట్ గా ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఇన్ఫైనైట్ అని ప్రూవ్ చేయలేం. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఫైనైట్ అని తీసుకుంటాం. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఫైనైట్ అనుకున్నాం. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇస్ ఫైనైట్ అని ఏదైతే అనుకున్నామో దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఏమవ్వాలి, ఇన్ఫైనైట్ అవుతుంది. ఓకే, ఒక ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ అనేది either ఫైనైట్ అవుతుంది లేదా ఇన్ఫైనైట్ అవుతుంది. మనం ఇక్కడ ఏమనుకున్నాం, ఫైనైట్ అనుకున్నాం. ఫైనైట్ అనేది రాంగ్ అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది, ఇన్ఫైనైట్ అవుతుంది. రైట్, దీన్ని మనం ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ టెక్నిక్ అంటాం. ఓకే, సపోజ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇస్ ఫైనైట్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఫైనైట్ అనుకున్నాం. ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు n, లెట్స్ సే n అనుకున్నాం. ఓకే, n అనేది ఏంటి, ఒక ఫైనైట్ వాల్యూ. దీన్ని ఏ రాయొచ్చు మనం, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ టు n రాయొచ్చు కదా. ఓకే, దీన్ని ఏ రాయొచ్చు మనం, a పవర్ n హోల్ పవర్ మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు n రాయొచ్చు కదా. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇన్వర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, బోత్ సైడ్స్ ఇన్వర్స్ అప్లై చేస్తే an ఇస్ ఈక్వల్ టు e ఇన్వర్స్ వస్తుంది. e ఇన్వర్స్ అంటే ఏంటి, e. ఓకే, an ఇస్ ఈక్వల్ టు e, an ఇస్ ఈక్వల్ టు e అంటే ఏంటి, మనం ఏ రాయొచ్చు, ఆర్డర్ ఆఫ్ ఏ ఇస్ లెస్ దెన్ ఈక్వల్ టు n అని రాయొచ్చు కదా. ఆర్డర్ ఆఫ్ ఏ ఇస్ లెస్ దెన్ ఈక్వల్ టు n అని రాసు. ఓకే, మనకు ఆర్డర్ ఆఫ్ ఏ అనేది మనం ఏమనుకున్నాం, ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఇన్ఫైనైట్ అనుకున్నాం. కానీ ఇక్కడ n అనేది ఏంటి, ఫినిట్ వాల్యూ. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏ అనేది లెస్ దెన్ ఈక్వల్ టు n అంటే ఏంటి, అంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఇస్ కూడా ఫైనైట్ అని వస్తుంది. ఓకే, మనం ఏమో ఆర్డర్ ఆఫ్ ఏ ఏమో ఇన్ఫైనైట్ తీసుకున్నాం. ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఫైనైట్ వాల్యూ వస్తుంది, which is a contradiction. Okay, this is a contradiction to the fact that order of a is infinite. Okay, ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఆర్డర్ ఆఫ్ ఏ is less than equal to n అంటే ఏంటి, ఏ యొక్క ఆర్డర్ అనేది ఫైనైట్, అది కాంట్రడిక్షన్ అంటే ఏంటి, విరుద్ధంగా ఉంది. దేనికి విరుద్ధంగా ఉంది, ఫ్యాక్ట్, ఒక ఫ్యాక్ట్ విరుద్ధంగా ఉంది. ఆ ఫ్యాక్ట్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏ ఇస్ ఇన్ఫైనైట్. ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఇన్ఫైనైట్ అనే ఫ్యాక్ట్ కి ఇది విరుద్ధంగా ఉంది. ఎందుకు విరుద్ధంగా ఉంది, మన ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఫైనైట్ వాల్యూ అనుకోవడం వల్ల. ఓకే, ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది మనకి ఇక్కడ, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఫైనైట్ వాల్యూ అనుకోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ
2 తీసుకున్నాం అనుకోండి ఏ ప్లేస్లో, ఆర్డర్ ఆఫ్ 2 ఈజ్ ఇన్ఫైనిట్. మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం. ఇంకా ఆర్డర్ ఆఫ్ 2 అనేది ఏంటి? ఇన్ఫైనిట్. మనం ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ 2 అనేది ఇన్ఫైనిట్ అయితే ఇప్పుడు మా ఆర్డర్ ఆఫ్ 2 ఇన్వర్స్ ఏదైతే ఉందో ఆర్డర్ ఆఫ్ 2 ఇన్వర్స్ కూడా ఇన్ఫైనిట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇన్ఫైనిట్ అని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే దానికి ఆపోజిట్ గా అస్యూమ్షన్ తీసుకుంటాం. ఏంటి? ఆర్డర్ ఆఫ్ 2 ఇన్వర్స్ అనేది ఫైనైట్ వాల్యూ అనుకుంటాం. ఓకే, ఇక్కడ ఏమనుకున్నాం? ఆర్డర్ ఆఫ్ 2 ఈజ్ ఇన్ఫైనైట్. సపోజ్ ఆర్డర్ ఆఫ్ 2 ఇన్వర్స్ ఈజ్ ఫైనైట్. ఓకే, మనకి ఆర్డర్ ఆఫ్ 2 ఇన్వర్స్ అని ఫైనైట్ అనుకున్నాం కదా. అంటే ఏంటి? ఇక్కడ 2 ఉంచాం అనుకోండి, అప్పుడు ఆర్డర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, 2 ఇన్వర్స్ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు e. ఓకే, చూడండి ఇక్కడ 2 నుంచి రాస్తాను. 2 ఇన్వర్స్ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు e. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు మనం? 2 పవర్ n హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు e అని రాయొచ్చు కదా. బోత్ సైడ్స్ ఇన్వర్స్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు e ఇన్వర్స్. అంటే ఏంటి? e. అంటే 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు e. అంటే ఆర్డర్ ఆఫ్ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n వచ్చింది. ఓకే, n అనేది ఏంటి? ఒక ఫైనైట్ వాల్యూ. ఆర్డర్ ఆఫ్ 2 అనేది ఏదర్ n కి ఈక్వల్ లేదా n కంటే చిన్నదంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ 2 కూడా ఏమవుతుంది? ఫైనైట్ వాల్యూ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఆర్డర్ ఆఫ్ 2 అనేది ఏం తీసుకున్నాం? ఇన్ఫైనైట్ అనుకున్నాం. ఆర్డర్ ఆఫ్ 2 అనేది ఇన్ఫైనైట్ అనుకున్నాం. కానీ ఆర్డర్ ఆఫ్ 2 అనేది ఫైనైట్ వాల్యూ వచ్చింది. ఓకే, మనం ఏమో ఇన్ఫైనైట్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఇన్ఫైనైట్ అని తెలుసు, ఇన్ఫైనైట్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏమొచ్చింది? ఫైనైట్ వాల్యూ వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది? ఇక్కడ మన ఎస్యూమ్షన్ వల్ల వచ్చింది. ఆర్డర్ ఆఫ్ 2 ఇన్వర్స్ అనేది ఫైనైట్ వాల్యూ అనుకోవడం వల్ల మనకి ఇక్కడ మిస్టేక్ వచ్చింది, కాంట్రడిక్షన్ వచ్చింది. ఓకే, విచ్ ఇస్ ఏ కాంట్రడిక్షన్. బిఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇస్ ఇన్ఫైనైట్. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఏంటి? ఇన్ఫైనైట్. ఓకే, ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఫైనైట్ కాదంటే ఓకే ఇది రాంగ్. ఎందుకు? ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఈ ఎస్యూమ్షన్ కారణంగా. ఈ ఎస్యూమ్షన్ రాంగ్ అయితే అప్పుడు ఏమవుతుంది? ఓకే, ఏదైనా ఫైనైట్ అవుతుంది లేదా ఇన్ఫైనైట్ అవుతుంది ఒక ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ అనేది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది? ఇన్ఫైనైట్ అవుతుంది. బిఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈస్ ఇన్ఫైనైట్.